యా వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను మీ రాయల్ నందగోపిరెడ్డి సార్. ఈ రోజు మన క్లాసెస్ సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నామండి. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న అంశాల్లో ఆగస్ట్ ఫస్ట్ సంబంధించిన అంశాలు ఏమున్నాయి అనే అంశాన్ని ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి తల్లిపాల అంతర్జాతీయ వారోత్సవాలు. అంటే అంతర్జాతీయ పరంగా తల్లిపాలకు సంబంధించినటువంటి వారోత్సవాన్ని మనం కండక్ట్ చేస్తున్నాం. ఆగస్ట్ 1 నుంచి 7 వరకు దాని అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించి 2 తీర్పులు రావడం జరిగింది. 2 తీర్పులలో ఒక తీర్పు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి, రెండవ తీర్పు రాయల్టీకి సంబంధించి. అలాగే 4వ అంశము అంగవైకల్య గుర్తింపు కార్డులు. అంగవైకల్యం సంబంధించిన గుర్తింపు కార్డులు ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి అనే దాని గురించి ఒక ముసాయిదా అనేది రూపకల్పన చేశారు. దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ నివేదిక. ఈ నివేదిక చెప్పిన అంశాల మేరకు భూతాపం, గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల ఏం నగరాలు మునిగిపోతున్నాయి, అందులో మన భారతదేశంలో నగరాలు ఏమున్నాయి, అంటే మన తెలుగు ప్రాంతంలో నగరాలు ఏమున్నాయి, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే క్యాన్సర్ కొత్త థెరపీ. అంటే క్యాన్సర్కి సంబంధించి మనకు ఎప్పటికప్పటికూ ఆవిష్కరణలు పెరుగుతున్నాయి. ఈ ఆవిష్కరణ నేపథ్యంలో మనకు నూతనంగా వచ్చినటువంటి ఆవిష్కరణ ఏముందనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అంశుమన్ గైక్వాడ్ ఎవరు ఇతను? అంశుమన్ గైక్వాడ్ అనేటువంటి పర్సన్ ఎవరు, ఆయన ఎందుకు వార్తల్లోకి వచ్చాడు, ఆ అంశాన్ని డిస్కస్ చేద్దాం. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్. ఐసీసీ రీసెంట్గా టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో మన భారతీయులు ఎవరెవరు ఉన్నారు వారి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే జస్టిస్ సాంబశివరావు నాయుడు, వీరి గురించి కూడా ఎందుకు వార్తలోకి వచ్చారు. ఇస్మాయిల్ అనియా అనేటువంటి వ్యక్తి ఎందుకు వార్తలోకి వచ్చారు. ఇటీవల రాబ్ జబ్సన్ అనేటువంటి వ్యక్తి రాసిన పుస్తకం దేని గురించి ఎక్కువ కంటెంట్ ఉందనే అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ లో తల్లిపాల అంతర్జాతీయ వారోత్సవాలు. ఇక్కడ ఒక వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను మీ రాయల్ నందగోపిరెడ్డి సార్. ఈ రోజు మన క్లాస్ డిస్కస్ చేస్తున్నామండి. ఆగస్టు 2వ తారీఖు. ఈ ఆగస్టు 2వ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనకు ఆగస్టు 2న ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఏమున్నాయి అంటే, స్వప్నిల్ కుషాలేక్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి రీసెంట్ గా కాంస్యం అనేది రావడం జరిగింది ఒలింపిక్స్ లో. ఆ అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే జమాతే ఇస్లామీ ఛాత్రా శిబిర్, ఈ 2 సంస్థలు ఏ దేశానికి చెందినవి, ఎందుకు వార్తల్లో నిలిచినాయి అనే అంశాలను డిస్కస్ చేద్దాం. అలాగే సుప్రీంకోర్టు లోక్ అదాలత్ కండక్ట్ చేస్తుంది. ఏ విధంగా, ఏ రోజు నుంచి కండక్ట్ చేస్తుంది అనే అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. సాధనా సక్సేనా అటువంటి పర్సన్ ఇటీవల వార్తల్లోకి వచ్చారు, వీరి గురించి డిస్కస్ చేద్దాం. ప్రజాపతుల సంఘంలో తెలుగు వారు రీసెంట్ గా అపాయింట్మెంట్ కావడం జరిగింది. వాళ్ళు ఎవరనే విషయాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ 40 రైల్వే స్టేషన్ ని మరి ఇండియాలో మనకు ఆల్రెడీ అమృత్ భారత్ అనేటువంటి దాంట్లోనే డెవలప్మెంట్ చేస్తుంటే తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ కూడా డెవలప్మెంట్ చేయాలని నిర్ణయించారు. అవి ఏంటి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే డార్క్ ఆక్సిజన్, అంటే భూమి మీద డార్క్ ఆక్సిజన్ అనే కాన్సెప్ట్ అనేది ఏ విధంగా అయితే ఉందో వివిధ గ్రహాల మీద కూడా ఉండొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ధర్మిల ఈ ప్రయోగం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు, కొత్త విషయాలు కూడా కనుగొంటున్నారు. ఎందుకంటే భూమి మీద ఎట్లయితే ఆక్సిజన్ ఉంటుందో అలాగే వివిధ గ్రహాలలో కూడా ఆక్సిజన్ ఉంటుందనే ఒక ఆలోచనకి ఇది పునాదిగా మనం చెప్పవచ్చు. షిస్తురా సోనార్ రింగెన్సిస్, ఇది ఏంటిది, ఇది చేపనా బ్యాక్టీరియానా, అసలు ఏంటిది అనే దాని గురించి మనం డిస్కస్ చేయాలి. గెకో అనేది కూడా, అది కూడా ఎటువంటి జాతికి సంబంధించింది కూడా మనం డిస్కస్ చేయాలి. అల్కాలజీ ఫెకాలిస్ అటువంటి అంశం గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఇలా మనకు ఈ టాపిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయబోతున్నామండి. అలాగే ఇక్కడ చూడండి, స్వప్నిల్ కుషాలే అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వీరు మహారాష్ట్రకు సంబంధించినటువంటి పర్సన్ అనమాట. ఈ మహారాష్ట్రకు సంబంధించినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వీరికి షూటింగ్ లో కాంస్యం రావడం జరిగింది. అంటే ఒలింపిక్స్ లో, ప్యారిస్ ఒలింపిక్ జరుగుతుంది, ప్యారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం అనేది వచ్చింది. అంటే కాంస్యం అనేది మనకు 3rd పొజిషన్ గా చెప్పొచ్చు. ఆల్రెడీ మన ఇండియాకి ఇప్పటివరకు మను బాకర్ అంటే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ మను బాకర్ కూడా షూటింగ్ లోనే, కాబట్టి ఈమె వల్ల మనకు 2 కాంస్యాలు వచ్చినాయి. ఒకటి సరబ్ జోత్ అనేటువంటి పర్సన్ తోటి మిక్స్డ్ డబుల్లో వచ్చింది, ఒకటి ఇండివిజువల్ గా రావడం జరిగింది. ఇప్పుడు మనకు 3వ పథకం కూడా వచ్చే పరిస్థితుల్లో ఆమె ఉండడం జరిగింది, ఫైనల్కి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ 2 వచ్చినాయి. ఇంకోటి స్వప్నిల్ కూడా ఇప్పుడు రావడంతో ఓవరాల్ గా 3గా ఉండడం జరిగింది. అంటే ఓవరాల్ గా మన ఇండియాకి ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇప్పటివరకు వచ్చిన పథకాల సంఖ్య 3 ఉన్నాయి. ఆ 3 కూడా షూటింగ్ లోనే రావడం జరిగింది. గతంలో 2008లో మన
భారతదేశం తరపున అభినవ్ బింద్రా అటువంటి పర్సన్ చైనాలోని బీజింగ్ ఒలింపిక్స్ లో అతనికి గోల్డ్ రావడం జరిగింది. 2012లో గగన్ నారంగ్ అనే పర్సన్ కి షూటింగ్ లో కాంస్యం రావడం జరిగింది. తర్వాత ఇక్కడే విజయ్ కుమార్ అనే పర్సన్ కి రజతం కూడా రావడం జరిగింది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం అనమాట. అంటే మనకు షూటింగ్ లో పథకాల సంఖ్య అనేది ఈ విధంగా ఉంది. 2016లో మనకు ఎటువంటి పథకాలు రాలేదు షూటింగ్ లో, ఎందుకంటే రెజ్లింగ్ అండ్ బ్యాడ్మింటన్ లోనే రావడం జరిగింది. దాని తర్వాతనే కూడా 2021లో కూడా పెద్దగా మనకు గన్ పేలలేదు. ఓకే అండి, ఇప్పుడు ఈ పథకాల సంఖ్య అనేది పెరుగుకుంటూ రావడం జరిగింది అనమాట. సో ఈ విషయంలో స్వప్నిల్ కుషాల్ కాంస్య పథకం రావడం వల్ల మళ్ళీ షూటింగ్ అనేది మనకు వార్తల్లోకి నిలిచింది. అసలు భారతదేశంలో ఉన్నటువంటి షూటర్స్ ఒలింపిక్స్ లో ఫెయిల్యూర్ కావడం కోసం ఫెయిల్యూర్ ఎందుకు అవుతున్నారు అనే దాని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తుండే గతంలో. ఆ కమిటీ పేరు కూడా అభినవ్ బింద్రా కమిటీ అని కూడా చెప్పొచ్చు. అదే స్వప్నిల్ అటువంటి పర్సన్, ఇతనికి ఈ 2024 ఒలింపిక్స్ అనే కాదు, ఒలింపిక్స్ లో పథకమే కాదు, కాంస్యం కాదు, గతంలో కూడా ఇతనికి కొన్ని పథకాలు వచ్చినాయి. అందులో 2024లోనే ఆసియా రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్స్ లో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లో స్వర్ణం వచ్చింది. 2023లో ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ లో రజతం రావడం జరిగింది. 2022లో వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో కూడా కాంస్యం వచ్చింది. 2022లో ఏషియన్ గేమ్స్ లో స్వర్ణం వచ్చింది. అలాగే 2021లో 50 మీటర్ల రైఫిల్ సంబంధించి మరి స్వర్ణం రావడం జరిగింది. 2017లో కూడా కాంస్యం అనేది కామన్వెల్త్ లో రావడం జరిగింది. అంటే కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్ అన్నమాట, కామన్వెల్త్ గేమ్స్ కాదు. ఓకే, ఇది మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్స్ అన్నమాట. ఓకే అండి, ఈ యొక్క ఆటగాడు ఇతను కూడా టికెట్ కలెక్టర్ లాంటి వాడే. మన MS ధోని ఎట్లయితే టికెట్ కలెక్టర్ నుంచి మన మిస్టర్ కూల్ ఏ విధంగా అయితే కెప్టెన్స్ లాగేది, సో ఇక్కడ కూడా ఇతను కూడా టికెట్ కలెక్టరే, రైల్వే ఉద్యోగి. బట్ ఓవరాల్ గా మన ఇండియాకి పేరు తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బంగ్లాదేశ్ లో రీసెంట్ గా రిజర్వేషన్ సంబంధించి గొడవలు జరిగాయి. ఎందుకు జరిగాయంటే ఆల్రెడీ స్వాతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్ మేము పెంచుతాం, వేరే వాళ్ళకి రిజర్వేషన్ అనేది లేకుండా చేస్తాం అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ నేపథ్యంలో గొడవలు స్టార్ట్ అయినాయి. అందులో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. అందులో జమాతే ఇస్లామీ, దాని అనుబంధ విద్యాలయ సంస్థ ఇస్లామీ ఛాత్ర శిబిర్, ఈ రెండింటిని కూడా న్యూ ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద వాళ్ళు నిషేధించడం జరిగింది. గతంలో 1972లో మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నందుకు కూడా మొట్టమొదటిసారిగా బంగ్లా జమాత్ను విధించారండి. అంటే బంగ్లాదేశ్లో ఒక నిషేధం విధించడం అనేది సర్వసాధారణంగా జరగదు. బట్ 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటైన తర్వాత 1972లో మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నటువంటి బంగ్లా జమాతులు నిషేధించారు. 50 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ సంస్థ నిషేధించడం మళ్ళీ ఇదే మొదటిసారిగా మనం పేర్కొనడం జరుగుతుంది. సో ఇది కాన్సెప్ట్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ మేజర్ గా ఈ యొక్క జమాత్ అనేటువంటిది మేజర్ గా మనకు వార్తల్లోకి నిలవడం జరిగింది. సుప్రీంకోర్టు అండి, 2024కి సుప్రీంకోర్టు ఏర్పాటై 75 years అయిన సందర్భంగా సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారిగా లోక్ అదాలత్ అంటే ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ కూడా, ఆ పెండింగ్ లో కేసులన్నీ కూడా వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ లోక్ అదాలత్లో ఒకసారి తేల్చుకున్నారంటే ఓవరాల్ గా ఆ కోర్టు అనేది ఇంకా మళ్ళీ వాయిదాలు లేకుండా అదే రోజున సమస్య పోతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది లోక్ అదాలత్ అనేది మధ్యవర్తిత్వం అనేది లేకుండా డైరెక్ట్ గా ఒక ఊర్లలో ఒక పంచాయతీ, పెద్దల పంచాయతీ అయితే ఎట్లా ఉంటుందో ఆ విధంగానే ఏమంటే టకటక ఆ ఫైనల్ చేయడం అనమాట. సో ఈ విధంగా లోక్ అదాలత్ కార్యక్రమం అనేది సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారిగా 2024 ఆగస్టు 3 వరకు వారం రోజుల పాటు ఇది ప్రత్యేక లోక్ అదాలత్ ని నిర్వహించనున్నట్లు కూడా చెప్పడం జరుగుతుంది. రేపటితోటి ఇది లాస్ట్ గా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ సాధనా సక్సేనా. ఇవ సాధనా సక్సేనా అంటామా వార్తలోకి రావడం జరిగింది. ఎందుకు ఈ సాధనా సక్సేనా నాయర్ అనేటువంటి పర్సన్ వార్తలోకి వచ్చారంటే వీరు సైన్యంలో వైద్య సేవల విభాగానికి తరపున తొలి మహిళా డైరెక్టర్ జనరల్ గా వీరు అపాయింట్మెంట్ కావడం జరిగింది. తద్వారా వీరు తొలి ఈ పదవి చేపట్టినటువంటి తొలి మహిళగా కూడా వీరు పేర్కొనవచ్చు.
అంటే సైన్యంలో వైద్య సేవల విభాగం ఉంటుంది. ఆ వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డీసీగా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా గారు నియమితులయ్యారు. గతంలో కూడా వీరు రాష్ట్రపతి నుంచి విశిష్ట సేవా పథకం పొందారు. జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో, అందులో కూడా వీరు వైద్య విద్యపై నియమించిన డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీలో సభ్యురాలిగా వీరు ఉండడం జరిగింది. మనకు నూతన విద్యా విధానంపై ఏర్పాటు చేసిన కమిటీ పేరు కస్తూరి రంగన్ కమిటీ. ఆ కస్తూరి రంగన్ కమిటీలో సాధనా సక్సేనా గారు ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ మీరు. ఓకే, నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది, లోక్సభలో ప్రజాపతుల సంఘంలో 22 సభ్యుల స్థానాలు జరిగినాయి. ఎన్నికల్లో 4 తెలుగు ఎంపీలు అపాయింట్మెంట్ అయ్యారు. లోక్సభలో చాలా కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలలో ప్రజాపతుల సంఘం కూడా ఒక కమిటీగా చెప్పొచ్చు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీగా మనం పేర్కొంటాం. 1921లో ఏర్పాటైంది. ఇది భారతదేశంలో అత్యంత పురాతనటువంటి కమిటీగా పేర్కొంటాం. 1921లో ఏర్పాటు కావడం జరిగింది. ఇందులో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు ఉన్నారు. ఒంగోలు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మచిలీపట్నం జనసేన ఎంపీ ఎవరున్నారంటే వల్లపనేని బాలశౌరి గారు ఉన్నారు. రాజ్యసభ కమిటీలో భాజపా సభ్యుడు కె లక్ష్మణ్ గారు కూడా ఇందులో ఉన్నారు. వీరి పదవి కాలం 2025 ఏప్రిల్ 30 వరకు వీరి ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అండి, అలాగే లోక్సభలో ఉన్నటువంటి ఇంకా కమిటీలు పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ అన్నమాట. ఈ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీలో సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఆ అంచనాల కమిటీ సభ్యులుగా హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ బీకే పార్థసారథి, కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వీళ్ళు అంచనాల కమిటీలో వీరు మెంబర్గా ఉండడం జరిగింది, అంటే ఎంపికయ్యారు. తర్వాత కేంద్ర పర్యవేక్షణ బోర్డు ఏదైతే ఉందో, ఈ సభ్యులుగా ఇందులో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఓబీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా వైకాపా రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు యాదవ్, అండ్ ఎస్సీ ఎస్టీ సంక్షేమ కమిటీ సభ్యులుగా ఎవరున్నారంటే ఎస్సీ ఎస్టీ సంక్షేమ కమిటీ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు, నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి గారు వీరు ఉండడం జరిగింది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంటే నైపర్ అంటాం, దీని సభ్యుడిగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండడం జరిగింది. ఇందులో తెలంగాణ వాళ్ళు ఇద్దరు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా ఏపీకి సంబంధించినటువంటి పర్సన్స్ గా మనం చూడొచ్చు. ఓకే అండి, ఇందులో మల్లు రవి, నాగర్ కర్నూలు అండి, భువనగిరి కాంగ్రెస్, చామల కిరణ్ కుమార్ రెడ్డి. నెక్స్ట్ అమృత్ భారత్. ఈ అమృత్ భారత్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి రైల్వేలని ఆధునికీకరణ చేపడుతున్నారు. అంతేకాకుండా అమృత్ కాల్ అంటే కూడా 1947 నుంచి మనకు 2017 ఏదైతే ఉందో, ఇందులో 2022 వరకు టోటల్ గా 75 ఇయర్స్ అంటారు. ఈ ఇయర్ తర్వాత 2023 నుంచి 2047 వరకు 25 ఇయర్స్ పీరియడ్ ని అమృత్ కాల్ అంటారు. ఇందులో ఏది చేపట్టినా కూడా అమృత్ అనే పేరు అనేది యాడ్ అవుతుంది. సో ఇందులో అమృత్ భారత్ అనేటటువంటి ఈ పథకం కింద తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్టుగా ఇటీవల ఎంపికైనటువంటి కాంగ్రెస్ ఎంపీ రామసాయం రఘురామ్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు మనకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు వారు చెప్పడం జరిగింది. ఇందులో 40 రైల్వే స్టేషన్లో ఆదిలాబాద్, బాసరా, బేగంపేట, భద్రాచలం రోడ్డు, గద్వాల, అపీస్పేట, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్, జడ్చల్ల, జనగామ, కచ్చిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట, ఖమ్మం, లింగంపల్లి, మధురాబాద్, మహబూబ్నగర్, మలక్పేట, మల్కాజ్గిరి, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్, షాద్నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ, తాండూరు, ఉందానగర్, వికారాబాద్, వరంగల్, యాదగిరి, యాకుత్పుర, జహీరాబాద్ స్టేషన్లు ఉన్నట్టుగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఓవరాల్ గా అన్ని స్టేషన్లు మనకేం పెట్టుకోని అవసరం లేదు. సో జస్ట్ 40 ఐడియా ఉంటే చాలు, జస్ట్ నేను చదివాను అంతే. ఓకే, నెక్స్ట్ అండి, ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో షిస్తూరా సోనా రెంగెన్సిస్ అనే ఒక కొత్త చేపను కనుగొన్నారండి. ఈ సరికొత్త చేపని కనుగొన్నారు. ఇది ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయకు సమీపమున, అలాగే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దక్షిణ గారో హిల్స్ జిల్లాలోని సోనా రింగా అనే ప్లేస్ లో కనుగొన్నారు కాబట్టి దాని పేరు సోనా రెంగెన్సిస్ అని పేరు పెట్టారు. సోనారింగా నకమా చియాబోబుల్ గుహల్లో దాన్ని కనుగొన్నారు. ఇది ఆగ్నేయ ఆసియా నదుల్లో ఎక్కువగా కనిపించే లోచ్ అనే బొమ్మిడాయి వంటి చేపల తరగతికి చెందిందని కూడా చెప్పడం జరిగింది. ఇందులో షిస్తురా సోనారెన్సిస్ చేపలకు మాత్రము చూపు బాగానే ఉంటుందని, జనరల్ గా ఇవి అంద చేపలు అంటే కండ్లు వాటి కనిపించవు, కానీ ఇవి షిస్తురా సోనారెన్సిస్ మాత్రం కనిపించేటువంటి చేపలుగా చెప్పవచ్చు. సో వీటి కొద్దిగా కంటి సమస్యలు ఎటువంటి లేవు అన్నమాట. అలాగే ఈశాన్య భారత్ లో 6 కొత్త గెకో అటువంటి చిన్న బల్ల వంటి
జీవులు అనమాట. చిన్న బల్లులు, చిన్న చిన్న బల్లులు వంటి జీవులు అనమాట. ఈ జీవులను తాజాగా గుర్తించారు. ఇవి రెండు కూడా అంటే 6 కూడా ఏంటంటే ఇక్కడ 2 జాతులు ఉంటాయి అనమాట. ఈ 2 జాతులలో అరుణాచల్ ప్రదేశ్లో 2 జాతులు, మరో 2 నాగాలాండ్లో బయటపడ్డాయి. మణిపూర్, మిజోరాంలో ఒక్కొక్క జాతి వెలుగు చూసాయి. ఓవరాల్గా 6 కొత్త జాతులు కనుగొన్నారు. ఇందులో ఈ కొత్త జాతులను కనుగొంటే వీటిని డెహ్రాడూన్కి చెందినట్టు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అశోకా ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, లండన్ చెందినటువంటి న్యాచురల్ హిస్టరీ మ్యూజియం వాళ్ళు కూడా వీళ్ళు కనుగొనడం జరిగింది. సంబంధిత వివరాల ఒట్టిబ్రేట్ జువాలజీ అనే జర్నల్లో కూడా వీటిని ప్రచురించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మధుమేహ రోగులలో గాయాలు అవుతుంటాయి. ఈ గాయాలైనప్పుడు ఏ విధంగా ఎట్లా అని బాధపడుతుంటారు. కానీ మధుమేహ రోగులలో గాయాలైనా కూడా ఇక్కడ మేజర్గా మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఆ గాయాలు కూడా మంచి అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ అతిగా ఈ రుగ్మత ఉన్న వారిలో మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో మొండి గాయాలకు చికిత్స చేయడానికి వీలు కల్పిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే ఇందులో ఆల్కాలిజేనస్ పెకాలిస్ అనే ఒక సూక్ష్మజీవి వల్ల మధుమేహ రోగులలో గాయాలైతే తొందరగా మానవు అని అనుకునే వాళ్ళకు కూడా ఒక శుభవార్త కూడా మనం పేర్కొనవచ్చు. దీనితో గాయం మూసుకోవడానికి అవసరమైనటువంటి కెరాటినోసైట్లు అనే చర్మ కణాలు కూడా ప్రభావితమై ఆ ప్రాంతాన్ని తరలి వెళ్ళేలా ఈ సూక్ష్మజీవి చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అంటే గాయాలు మారడానికి కూడా సూక్ష్మజీవులు ఉపయోగపడుతున్నాయి అనేది కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం అనమాట. నెక్స్ట్ ఇది డార్క్ ఆక్సిజన్ గురించి సంబంధించిన విషయం. పసిఫిక్ మహాసముద్రంలో క్లేరియన్ క్లిపర్టస్ అనే జోన్ ఉంటుందండి. పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అత్యంత పెద్ద సముద్రం, అతిపెద్ద సముద్రం అని చెప్పవచ్చు. అత్యంత లోతైన కందకం మెరియానా ట్రెంచ్ కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. సో ప్రపంచంలో ప్రశాంతమైనటువంటి సముద్రంగా పేర్కొనవచ్చు దాన్ని. కానీ కల్లోల సముద్రం అని అట్లాంటిక్ అంటాం, ప్రశాంత సముద్రం అని దీని అంటాం. కానీ ఇది చాలా డేంజర్గా ఉంటుంది, త్రిభుజాకారంలో ఉంటుంది. అటువంటి పసిఫిక్ మహాసముద్రంలో బొగ్గు లాంటి నల్లటి ఖనిజరాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఎక్కడ ఉన్నాయంటే క్లేరియన్ క్లిపర్టన్ అనే జోన్లో ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాయంటే వీటిని పాలిమెటాలిక్ ముద్దలుగా పిలుచుకుంటారు. సాధారణంగా వీటిలో మ్యాంగనీస్, ఐరన్ దండిగా ఉంటాయి. కోబాల్ట్, నికెల్, లిథియం కూడా కనిపిస్తుంటాయి. అంతేకాదు ఎలక్ట్రానిక్ పరికరాలు, లో కార్బన్ పరిజ్ఞానాలకు సంబంధించినటువంటి ఉపయోగపడే శరీరం అంటే అరుదైనటువంటి భూమూలకాలు కూడా ఉంటాయి. అయితే ఈ ముద్దలకు ఆక్సిజన్ సృష్టించేటువంటి సామర్థ్యం ఉంటుంది. ఈ ఆక్సిజన్ సృష్టించే సామర్థ్యం ఉంటుంది. ఈ ఆక్సిజన్ సృష్టించే సామర్థ్యం వల్ల మన భూమి మీద మనకు జీవ పరిణామ సిద్ధాంతంలో జీవి ఎక్కడ ఉద్భవించింది అని అన్నప్పుడు మనకు నీటిలో ఉద్భవించిందని మనం చదువుకున్నాం డార్విన్ పరిణామ సిద్ధాంతంలో. అంటే వాటికి ఆ సూక్ష్మ జీవులకు అప్పుడు జీవులు నీటిలో ఉద్భవించిన వాటికి ఆక్సిజన్ వీటి నుంచి లభించుండొచ్చు అనే ఒక ఆలోచన కూడా శాస్త్రవేత్తలు వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి రాళ్ళే ఇక్కడనే కాదు, విశ్వంలో ఉన్నటువంటి గెలాక్సీలో ఉన్న నక్షత్రాలను ఆధారంగా చేసుకున్నటువంటి గ్రహాలలో ఎక్కడైనా ఉండవచ్చు అని, దీని ద్వారా ఆ గ్రహాలలో జీవం ఉండవచ్చు మనలాగానే అనే పరిశోధనలకు ఇది ఊతం అనేది లభించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఓవరాల్గా ఈ యొక్క ప్రయోగంలో మనకు ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్తున్న విషయంలో ఈ పసిఫిక్ మహాసముద్రంలో క్లేరియన్ క్లిపర్టన్ జోన్ ఇది చాలా ఇంపార్టెంట్. క్లేరియన్ క్లిపర్టన్ జోన్ ఇది చాలా ఇంపార్టెంట్. వీటిని పాలిమెటాలిక్, ఇక్కడ లభించేటువంటి బొగ్గు లాంటి రాళ్ళని పాలిమెటాలిక్ రాళ్ళు అంటారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఇందులో ఉన్న అంశాలు. ఓకే అండి, ఇవి ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. మనం రేపటి కరెంట్ అఫైర్స్ రేపు తెలుసుకుందాం. దాదాపు 12 న్యూస్ పేపర్ల కరెంట్ అఫైర్స్ని మనం మీ ముందు ఉంచుతున్నాను. ఈ 12 న్యూస్ పేపర్ల కరెంట్ అఫైర్స్లో మీరు ఏవైతే నాకు కరెంట్ అఫైర్స్గా అనిపిస్తాయో వాటిని మాత్రమే మనం తీసుకొని మనకున్న 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మేరకు 12 రకాల న్యూస్ పేపర్లు చదువుతూ ఆ 12 రకాల న్యూస్ పేపర్లో ఏవైతే కరెంట్ అఫైర్స్గా ఉన్నాయి, ఈ మారుతున్నటువంటి పరీక్షా సరళిలో కూడా వాటిని అడిగే అవకాశం ఉంటుందనే కోణంలో మనం వీటిని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో కాండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీరు షేర్ చేయండి. ఇంకా నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే కామెంట్ చేయండి. ఓకే అండి, ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటే ఏదో కాదు, కలెక్షన్ అండ్ కనెక్షన్. ఓకే అండి, డోంట్ బి కరెక్షన్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎప్పుడు మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ సార్. థ్యాంక్ యూ.